హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కార్తీదీపం సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీపే తన కన్న కూతురు అని తెలుసుకున్న సుమిత్ర ఎలానో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే దీప ప్రెగ్నెంట్, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ దీప చాలా కోపంగా ఉంటుంది. అక్కడికి వచ్చిన కార్తీకి, ఎందుకు దీప అంత కోపంగా ఉంటావు, ఆ కోపాన్ని కాసేపు పక్కన పెట్టొచ్చు కదా, ఎటైనా వెళ్దామా, ఏదైనా టూర్కి వెళ్దామా అంటే వద్దు బావా. ఎందుకు వద్దంటున్నావు అంటే, ఇంత మంచి ఫ్యామిలీని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోదాం బావా, ఎంతో ఇష్టమైన ఫ్యామిలీ, అందరూ చక్కగా ఉన్నారు, ఇంట్లో ఇంత ప్రేమను పెట్టుకొని ఎక్కడెక్కడో దూరంలో ఉన్న బయటికి వెళ్తే ఇంత ప్రేమ దక్కుతుందా, ఒంటరిగానే అనిపిస్తుంది అని అనగానే, నువ్వు ఎంత మంచిదానివి దీప, నీలాగా అసలు ఎవరుంటారు చెప్పు అనేసి కార్తీక్ అంటాడు. అయితే ఇక శౌర్య కాంచన మధ్య ఇక ఈ విధంగా మాట్లాడతారు. నేను నీకు సున్నుండలు ఇవ్వలేదనే కదా నువ్వు కోపంగా ఉన్నావు శౌర్య అని అంటే, అవును మరి నేను సున్నుండి అడిగితే నాకు ఇవ్వచ్చు కదా, అడిగితే ఎందుకు ఇవ్వలేదంటే, కావేరి నానమ్మ చక్కగా తాటి బెల్లంతో సున్నుండలు చేసి మీ మమ్మీకి తీసుకొచ్చింది, మరి మమ్మీ తింటే మంచిది కదా, నీకు నేను చేసి ఇస్తాలే అనేసి కాంచన అంటే, శౌర్య లేదు నాకు కావాలి, తినాలని ఉంది అని చెప్తుంది. అయితే సరేలే కానీ శౌర్య, ఈరోజు నా దగ్గర పడుకో, అమ్మ నాన్న వాళ్ళిద్దరు పడుకుంటారు అని చెప్తుంది కాంచన. అయితే శౌర్య, అదేంటి నానమ్మ, నేను ఎప్పుడు అమ్మ నాన్న దగ్గరే పడుకుంటాను కదా, ఈరోజు కూడా అమ్మ నాన్న దగ్గరే పడుకుంటాను, నేను నీ దగ్గర పడుకోను అనేసి శౌర్య అనగానే, లేదమ్మా నువ్వు నా దగ్గరే పడుకో శౌర్య, ఎందుకు చెప్తున్నాను విను, చెప్తే వినేంత పెద్దదాని కాదు, నీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు అనేసి కాంచన అంటుంది. శౌర్య, అదే చెప్పు, నాకు చెప్తేనే కదా అర్థమయ్యేది నానమ్మ అంటే, ఎప్పుడైనా సరే అమ్మ నాన్నే పడుకోవాలి, అమ్మ దగ్గర నాన్న, నాన్న దగ్గర అమ్మే ఉండాలి అంటే, మరి నాన్నమ్మ నువ్వు ఇక్కడ ఉన్నావు, తాతయ్య అక్కడ ఉన్నారు, మరి నువ్వు తాతయ్య దగ్గర వెళ్ళొచ్చు కదా, లేదు తాతయ్య నీ దగ్గర రావచ్చు కదా, మరి మీ ఇద్దరు ఎందుకు దూరంగా ఉన్నారు, నువ్వు తాతయ్య దగ్గరికే వెళ్ళిపో, తాతయ్య దగ్గరే పడుకో అనగానే కాంచన ఒకసారిగా షాక్ అవుతుంది. ఈ అమ్మాయికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అనేసి అలా బాధపడుతూ ఉంటే శౌర్య ఇక కార్తీక్ దీప రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే పారిజాతం కాల్ చేస్తుంది కాంచనకి. ఇక ఏంటి ఇప్పుడు ఫోన్ చేసావు, ఇంకా పడుకోలేదా కాంచన అంటే, లేదు పిన్ని ఇంకా పడుకోలేదు, నేను పడుకుంటే నీ కాల్ ఎలా లిఫ్ట్ చేస్తాను, నేను ఇంకా పడుకోలేదు, ఏంటి చెప్పు ఈ టైంలో కాల్ చేసావంటే, నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్తుంది. నాకా, ఏ విషయం, ఏం మాట్లాడాలి అని అడుగుతుంది కాంచన. అవును శౌర్య ఏం చేస్తుంది, శౌర్య నీ సొంత మనవరాలు కాదు కదా, ఇప్పుడు దీపకి పుట్టబోయే బిడ్డ చాలా క్షేమంగా ఉండాలి అని పారిజాతం అంటుంది. అవును ఇప్పుడు శౌర్య టాపిక్ నీకెందుకు, శౌర్య టాపిక్ ఎందుకు వచ్చింది అంటే, ఎందుకంటే ఇప్పుడు కార్తిక్కి మొదటిగా పుట్టబోయే బిడ్డ శౌర్య, కార్తిక్ బిడ్డ కాదు కదా, దీపకి పుట్టిన బిడ్డ శౌర్య, నీ రక్తం కార్తిక్ రక్తం లేదు కదా శౌర్యకి, అందుకని ముందే చెప్తున్నాను, ఇప్పుడు ఒకవేళ దీపకి పిల్లలు పుట్టారే అనుకో, ఇక శౌర్య ఇంకొకలాగా చూస్తుంది, దీప వీళ్ళిద్దరిని వేరేలా చూస్తుంది, అందుకని నువ్వు శౌర్యని అనాథాశ్రమంలోకి పంపించేసాయి, అక్కడ పంపించేయి, అసలు ఏ గొడవ ఉండదు అనేసి కాంచనకి లేనిపోని ఇంకా నూరు పోస్తారంటారు కదా, బ్రెయిన్ వాష్ చేస్తుంది పారిజాతం. అయితే ఇక పారిజాతం ఇంకా నా జ్యోత్స్న ఎలా అయినా దీప కడుపులో ఉన్న బిడ్డని ఎలా అయినా ప్రాణం తీయాలనుకుంటుంది, నేను కాంచన ద్వారా ఈ విధంగా చేస్తే నా పని వర్కౌట్ అవుతుంది అని పారిజాతం మనసులో ఇలా అనుకుంటుంది. అదే కాంచన, నేను చెప్పేది విను, శౌర్య కార్తిక్ బిడ్డ కాదు కదా, ఇప్పుడు దీపకి పిల్లలు పుట్టారే అనుకో, రేపొద్దున చాలా పెద్ద గొడవలు అవుతాయి, సో ఆ విషయం శౌర్యకి తెలిసినా కూడా చాలా ఇష్యూస్ అవుతాయి, అందుకనే ముందుగానే శౌర్యని దూరం పెట్టేసాయి, శౌర్యని అనాథాశ్రమంలోకి పంపించేసాయి, నీకెందుకు వచ్చిన గొడవ, ఇప్పుడు కార్తీక్ దీపలకి మంచిగా ఒక బిడ్డ పుడతారు, చాలా సంతోషంగా ఉంటారు, అది మీ కుటుంబం, శౌర్య నీ కుటుంబం అమ్మాయి కాదు, ఎందుకు నీ దగ్గర ఉంచుకోవటం, నువ్వు పంపించేసే అంటూ రాద్ధాంతం చేస్తుంది పారిజాతం. కాంచన కూడా మైండ్లో
ఇక తను చెప్పిన మాటలన్నీ విని తను కూడా చాలా బాధపడుతుంది. ఇదేంటి ఇలా చెప్తుంది పారిజాత, అసలు శౌర్య టాపిక్ ఎందుకు వచ్చింది, ఇన్ని రోజులు బాగానే ఉంది కదా, దీప ప్రెగ్నెంట్ అయ్యేసరికి ఇవేంటి అనేసి బాధపడుతూ ఉంటుంది కాంచన. అయితే శౌర్య కార్తిక్ దీపల మధ్యలో పడుకుంటుంది. అయితే శౌర్య కాలు దీప కడుపుకు తగులుతుంది. తగలంగానే చాలా బాధపడుతుంది దీప. అమ్మ నొప్పి నొప్పి అంటూ ఏడుస్తుంది. అయితే కార్తిక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏమైంది దీప, ఏమైందంటే శౌర్య కాలు నాకు తగిలింది, చాలా నొప్పిగా ఉంది బావా అంటూ ఏడుస్తుంది దీప. అయితే దీప ఏడుపుకి ఇక కాంచనకి వినిపిస్తుంది. కాంచన అప్పుడే ఇక వచ్చేసి ఏమైంది దీప, డోర్ తీ, ఏమైంది అనగానే కార్తిక్ డోర్ తీస్తాడు. డోర్ తీయంగానే ఇంకా అప్పుడు ఏమైంది అనగానే ఏమీ లేదు అత్తయ్య, కడుపు నొప్పిగా ఉంది, ఏదో కొంచెం నొప్పిగా అనిపిస్తుంది అంటే చిన్న నొప్ప, ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళి కార్తిక్, అంతలా ఏడుస్తూ ఉంటే అంత బాధపడుతుంటే నువ్వు చూస్తూ ఉంటావా కార్తిక్, తీసుకువెళ్ళి హాస్పిటల్కి అనగానే లేదు అత్తయ్య నొప్పి తగ్గిపోయింది, ఏమీ లేదు అంటే మరి చిన్న నొప్పి అంటున్నావు, అంతలా అరిచావు, మరి చిన్న నొప్పి అయితే ఇంత బాధపడతారా అంటూ కాంచన అడిగేసరికి లేదు అత్తయ్య బాగానే ఉంది, ఇప్పుడు నాకు మంచిగానే అనిపిస్తుంది అనేసి చెప్తుందన్నమాట. అయితే ఇక దీప అలా బాధపడుతూ ఉంటుంది. ఎక్కడ గట్టిగా అరిస్తే కాంచన మళ్ళీ బాధపడుతుంది, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలంటారనేసి మళ్ళీ శౌర్యం తిడతారనేసి సైలెంట్గా ఇక దీప కార్తిక్ వాళ్ళు పడుకొని ఇక బాధపడుతూ ఉంటుంది. అయితే ఇక దీప మనసులో అనుకుంటుంది, నాకు ఒక తల్లి ఉంటే నేను కడుపుతూ ఉన్నాను, చక్కగా అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ చేసిన వంటలన్నీ తింటూ చాలా సంతోషంగా ఉండేదాన్ని కదా బావా, నాకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా బావా, ఇప్పుడు ఏదో తెలియని వెలితిగా అనిపిస్తుంది, మీరు అందరూ ఉన్నా కూడా నాకు ఎక్కడో బాధ కనిపిస్తుంది. ఏ తల్లైనా ఒక అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉందంటే ముందుగా గుర్తుకొచ్చేదే తల్లి, ఆ ఇంటికి వెళ్ళాలి, పుట్టింటికి వెళ్ళాలి అనే అది ఆ కుతూహలం ఉంటుంది. కానీ నాకు ఆ అదృష్టం లేదు బావా అనేసి బాధపడుతూ ఉంటుంది దీప. అయితే కార్తిక్ అర్థం చేసుకుంటాడు, దీపకి తల్లి ఉంది సుమిత్ర, బంగారం లాంటి కుటుంబం, ఎంతో ప్రేమగా చూసుకునే తల్లి ఉంది, అయినా దీప ఇక్కడ ఉండి బాధపడుతూ ఉంటుంది. తల్లి లేని వాళ్ళు ఎంతోమంది బాధపడుతున్నారు, దీపకు తల్లి ఉండి కూడా ఇంతలా బాధపడుతుంది. అదే తల్లి పక్కన ఉంటే తను సంతోషంగా చూసుకుంటుంది, తనకు నచ్చిన వంటకాలన్నీ చేసి పెడుతుంది, చాలా సంతోషంగా గడుపుతుంది. పుట్టే బిడ్డ కూడా చాలా సంతోషంగా హెల్తీగా ఆరోగ్యంగా పుడతారు. ఈ విధంగా దీప బాధపడుతూ ఉంటే బిడ్డ కూడా ఆనందంగా పుట్టలేడు, ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. పుట్టిన తర్వాత ఎలా అయినా సరే సుమిత్ర అత్తయ్యకి చెప్పాలి, ఈ విషయాన్ని తెలియజేసి దీపను సుమిత్ర అత్తయ్య దగ్గరికి తీసుకువెళ్ళేలా చేయాలి అనేసి కార్తిక్ నిశ్చయించుకుంటాడు. అయితే ఇక నెక్స్ట్ డే మార్నింగ్ కార్తిక్ సుమిత్ర దగ్గరికి వెళ్తాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ సుమిత్ర దగ్గరికి వెళ్ళి అత్తయ్య అంటూ వస్తే ఏమైంది కార్తిక్, ఏంటి ఇలా వచ్చావు అంటే దీపకి నిన్ను చూడాలని ఉంది అంట, ఒకసారి వస్తావా అని అనగానే తప్పకుండా వస్తాను, నా దీప కోసం నేనెందుకు రాను అనేసి సుమిత్ర అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన జ్యోత్స్న, ఏంటి బావా ఇలా వచ్చావు, మళ్ళీ మా అమ్మని కాకాపట్టడానికి వచ్చావా, మీ మొగుడు పిల్లలకి అదే కదా పని అని జ్యోత్స్న అనగానే నీకెందుకు జ్యోత్స్న, నీ వర్క్ ఏదో నీ పని ఏదో నువ్వు చూసుకో, నీకు పెళ్ళయిందా, నువ్వేమైనా ప్రెగ్నెంట్వా, నీకేమైనా తెలియడానికి, ఈ విషయాలన్నీ నీకు తెలియదురే, నీకు పెళ్ళయ్యి నువ్వు కడుపుతో ఉన్నప్పుడు నీకు ఈ విషయాలన్నీ తెలుస్తాయి అని కార్తిక్ సెటర్ అయ్యగానే జ్యోత్స్నకి నోరు మూసుకుంటుంది. చెప్పు కార్తిక్, ఇప్పుడు రమ్మంటావా, నేను వస్తాను పద అనగానే అవునత్తయ్య దీపకి చాలా బాగాలేదంటుంది, కడుపు నొప్పిగా అంటుంది, ఒకసారి మీరు రండి, కొంచెం తల్లిగా మీరైతే చక్కగా దీపని బాగా చూసుకుంటారు అని కార్తిక్ చెప్పగానే ఈ వంకతో దీపకి మా అమ్మని దగ్గర చేద్దాం అనుకుంటున్నావా, మంచి ప్లానింగే వేశావు అని జ్యోత్స్న అనగానే జ్యోత్స్న ఇంకొక మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు అనేసి కార్తిక్ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు జ్యోత్స్నకి. సుమిత్ర కూడా నువ్వు ఆగు జ్యోత్స్న, చిన్నదాన్ని నువ్వెందుకు పెద్ద చేస్తున్నావు, నువ్వు నీ పనేదో నువ్వు చూసుకోలేవా, దాంట్లో అన్నిట్లో దూరుతావు, నీకు పెళ్ళైతే తెలిసేది అనేసి సుమిత్ర అనగానే జ్యోత్స్న వెళ్ళిపోతుంది. అయితే సుమిత్ర దీప దగ్గరికి వస్తుంది. ఏమైందమ్మా దీప, ఏంటి నన్ను రమ్మని చెప్పావంట అంటే ఏమోనమ్మా, అమ్మ ఉంటే పక్కన చాలా ధైర్యంగా ఉంటుంది, కడుపుతో ఉన్నా కదా, నువ్వు నా పక్కన ఉన్నావు, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా,
ఈ ప్రెగ్నెంట్ టైంలో అమ్మ ఉంటే పక్కన చాలా ఆనందంగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. కొద్ది రోజులు నాతో ఉండమ్మా అంటూ దీప ఇక ఇలా ప్రాధేయపడుతుంది సుమిత్రని. అయితే సుమిత్ర, నువ్వు ఎందుకమ్మా ఇంత ప్రాధేయపడ్డా? నువ్వు నాకు అన్న కూతురు కావా? నువ్వంటే నాకు ఇష్టం ఉండదా? నువ్వు నాకు ఎంతో మేలు చేసావు, ఎన్నో రకాలుగా నన్ను ఆదుకున్నావు. నిన్ను ఈ విషయంలో నేను ఎందుకు ఆదుకోను? ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయి అంటే ఒక అమ్మవారితో సమానం, ఒక దేవత రూపంలో మనం చూసుకోవాలి. అలాంటి అమ్మవారే నన్ను పిలిచి ఉండమ్మా అంటే నేను ఎందుకు వెళ్ళిపోతాను దీప అనేసి చెప్పగానే, నువ్వు నా మంచి అమ్మవమ్మ, నువ్వు నాకు ఉండాలి, నువ్వు నాకు ఉంటే నీకు ఇష్టం అనేసి దీప ఇలా సంతోషంగా ఉంటే, అప్పుడు అక్కడికి వచ్చిన దాసు ఈ విధంగా అంటాడు, ఏంటి అమ్మ కూతురు కలిసిపోయారా? తెలిసిపోయింది ఆ విషయం అని దాసు అంటాడు. అమ్మ కూతురు కలిసిపోవడం ఏంటి దాసు ఏం మాట్లాడుతున్నావు అంటే, అదేనమ్మా మీ ఇద్దరు దీప తన కోసం మీ సొంత కూతురని మీకు తెలిసిపోయిందా అని చెప్తాడు. నా సొంత కూతురు ఏంటి? నాకు అర్థం కావట్లేదు దాసు అంటే, లేదమ్మా ఈ విషయం ఇప్పుడు నేను చెప్పకపోతే నేను ఎంతో అన్యాయం చేసేవాడిని అవుతాను. ఎందుకంటే దీప ప్రెగ్నెంట్తో ఉంది, తల్లి అనేది పక్కన ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడైనా నేను చెప్పకపోతే ఈ విషయం ఎప్పుడు చెప్పినా కూడా వృధా అయిపోతుంది. దీప ఎవరో కదమ్మా, నీ సొంత కూతురు, నీ కన్న కూతురు. మీరు ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో ఇలా పారిజాతం వీళ్ళందరూ కలిసి దీపని మీ నుండి దూరం చేశారు. సో దాన్ని ఎక్కడో వదిలేసేస్తే దీపని నేను కొద్ది రోజులుగా కాపాడుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా దీప మీ చెంతకు చేరింది. దీప ఎవరో కాదు, మీ కన్న కూతురు, మీ సొంత కూతురు, మీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ. ఈ విషయం నేను ఇప్పుడు చెప్పాను. ఏది ఏమైనా కానీ ఈ విషయాన్ని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో జ్యోత్స్నకి కానీ పారిజాతాన్ని కానీ చెప్పకండి. చెప్తే దీప కడుపులో పుట్టబోయే బిడ్డకి మీకు కూడా చాలా అంటే చాలా ప్రాణహాని ఉంటుంది. సో ఈ విషయం మీకు తెలిసినా తెలియనట్టుగా ఉండండి అని చెప్పంగానే సుమిత్ర అయితే చాలా సంతోషపడుతుంది. దీప తనకు అన్న కూతురని ఎంతో ఆప్యాయంగా దీపనైతే ఆక్కొని చేర్చుకుంటుంది. సో చూసారు కదండి, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగింది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఈ విషయం సుమిత్రకి దీప తన సొంత కూతురని తెలుసుకుంది. సో ఈ విషయం పారిజాతం జ్యోత్స్న తెలిస్తే ఏమవుతుంది? సో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. కార్తీదీపం సీరియల్ టుడే ఎపిసోడ్ గురించి కానీ కార్తీదీపం సీరియల్ అప్కమింగ్లో ఏం జరగబోతుంది ముందుగా తెలియాలంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.